లంబాడీలను షెడ్యూల్ ట్రైబ్ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ సంఘాలు ఉద్యమం చేపట్టగా ఈ ఉద్యమానికి ఆదివాసీ ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టడంతో కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆదివాసీ పోరు గర్జనకు వేల మంది ఆదివాసీలు హాజరై ఉద్యమానికి నూతన ఉత్సాహం తెచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 9 జాతుల ఆదివాసీలు ఏకమై తమ జాతి నుండి లంబాడి, బంజారా, సుగాలి జాతులను వేరు చేయాలనే ఏకైక డిమాండ్తో ఉద్యమం చేపట్టగా ఈ ఉద్యమానికి నియోజకవర్గంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులెవరూ కూడా హాజరు కాకపోవడం పలు విమర్శలకు తెరలేపింది. ఆదివాసీ జాతి మనుగడ కోసం చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రధాన భూమిక పోషించాల్సిన రాజకీయ నాయకులు తెర వెనుకే ఉండిపోవడంతో ఆదివాసీలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు వాడుకుని ప్రజా ప్రతినిధులుగా వెలగబెడుతూ ఉద్యమానికి వెన్నుపోటు రాజకీయం చేస్తున్న వారిని విడిచిపెట్టేది లేదంటూ ఉద్యమ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఐశ్వర్యపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, ప్రస్తుత ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ముల్కలపల్లి మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి సహా నియోజకవర్గంలో రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళందరిలో ఒకళ్ళిద్దరు మినహా మరెవరూ కూడా ఈ పోరు గర్జనకు హాజరు కాకపోవడంతో గిరిజనులు ఆవేదనతో పాటు ఆగ్రహం కూడా పెళ్లిబికుతోంది. రాజకీయ పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు సైతం ఈ ఉద్యమానికి డుమ్మా కొట్టారని, దీన్ని ఆషామాషిగా వదిలేది లేదని, దీని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని గిరిజనులు హెచ్చరిస్తున్నారు. జాతి కార్డు వాడుకుని పదవులు అనుభవిస్తూ కూడా జాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారిన ఈ పరిస్థితుల్లో కలిసి పనిచేయకుండా మౌనంగా ఉండడాన్ని సహించబోమని గిరిజనులు అంటున్నారు. నా పేరు సోమిని శివశంకర ప్రసాద్. నేను అశ్వారావుపేట మండలం జేఏసీ సభ్యునిగా మాట్లాడుతూ ఉన్నా. మొన్న జరిగినటువంటి 21వ తారీఖు జరిగిన అశ్వారావుపేట ఆదివాసీ ర్యాలీలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యి మమ్మల్ని నిరుత్సాహపరచడం జరిగినది. మా కార్యక్రమంలో ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో మమ్మల్ని ఉత్సాహపరచడం జరిగినది. లంబాడీలు ఎస్టీ జాబితా నుండి తీయాలని చెప్పేసి ఎప్పటి నుండో ఉద్యమం సాగిస్తున్న మాకు ఒకసారి ఈ ఉద్యమానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరూ మాకు సహకరించలేదు. అదే లంబాడీ వర్గం 10,000 ఉన్న వర్గానికి మాజీ మంత్రులు రేడియో నాయక్ కానీ, సత్యవతి రాథోడ్ కానీ, మాలవతి కవిత కానీ తక్కువ ఉన్న వాళ్ళ క్యాస్టిక్ కమ్యూనిటీ చెప్పుకోవడానికి బయటకు వచ్చి బహిర్గతంగా స్టేజీల మీద బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట మండలంలో ఆదివాసీ జేఏసీ తరఫున నేను పాయం దుర్గారావుని. ఈ రోజున గతంలో ఈ నెల 21వ తారీఖున లంబాడి ఎస్టీ జాబితాను తొలగించాలనే నినాదంతో ఆదివాసీలందరూ కలిసి మరి ఒక నినాదం చేసి లంబాడీలు ఈ రోజున మనకున్నటువంటి హక్కులను, ఆదివాసులు ఉన్న హక్కుల చట్టాలు, జీవాలు మొత్తం కూడా చట్టబద్ధత లేకుండా 1976లో వాళ్ళు హాస్టల్లో ఉండటం కోసం డీనోటిఫై ట్రైబ్గా వాళ్ళని మరి చేర్చడం అయింది. వాళ్ళు 5 సంవత్సరాల వరకే వాళ్ళని ఎస్టీగా వాళ్ళు చదువుకోవడానికి చేస్తే వారు 1976 నుంచి ఇప్పుడు 49 సంవత్సరాలు ఏకదాటిగా ఆదివాసులకు ఉన్న హక్కులు, చట్టాలు మొత్తం కూడా వాళ్ళు కొల్లగొట్టుకుంటున్నారు. 1990, 2000 సంవత్సరాల్లో ఆదివాసీ సంఘాలు ర్యాలీలు, సమ్మెలు చేస్తూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నిరంతరంగా డిమాండ్ చేస్తూనే వచ్చాయి. పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సిఫార్సులు కూడా పంపించాయి. కానీ కేంద్రం ఏ మార్పులు చేయలేదు. 2017లో హైకోర్టుకు, అలాగే 2023లో సుప్రీంకోర్టుకు ఫిర్యాదులు వెళ్లాయి. అయితే ఇది కోర్టులు తీర్పు ఇచ్చేది కాదని, ఇలా సున్నితమైన అంశం కనుక పార్లమెంట్ నిర్ణయంతో మాత్రమే ముడిపడి ఉందని అత్యున్నత న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. నాలుగున్నర దశాబ్దాలుగా పోరాడుతున్న తమ డిమాండ్ పరిష్కారం కాకపోవడంతో గిరిజన జాతులు మరోసారి పోరుబాట పట్టాయి. తమ ఉద్యమానికి మద్దతు తెలపని గిరిజన రాజకీయ నాయకులను ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేస్తున్నారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన చందంగా ఓట్ల కోసమో పదవుల కోసమో జాతి ఉద్యమానికి మద్దతు ఇవ్వకుంటే
చరిత్రహీనులుగా మిగిలిపోతారని, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్క గిరిజనుడు తమ ఉద్యమానికి తోడుగా నిలబడాలని వారంతా కోరుతున్నారు. తమ డిమాండ్ పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని, లేదంటే రాబోయే రోజుల్లో వారికి రాజకీయ సమాధి కడతామని హెచ్చరిస్తున్నారు.